ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం.